హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క కొత్త ఏడాది 2025కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేసేసింది. నేను నిన్ననే చెప్పాను నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి. అలా చెప్పానో లేదో ఈరోజు మనకి అఫీషియల్గా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది 2600 పోస్టులతో అయితే రిలీజ్ అయితే చేసేసారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి 70,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ పే చేస్తున్నారు. మే 29th లోపు ఈ జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అన్ని కూడా పర్మనెంట్ జాబ్సే. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఎస్బీఐకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్. వీళ్ళ వెబ్సైట్లోనే అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 9th మే అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. 29th మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్కి సంబంధించి కూడా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ లొకేషన్ అనేది. మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అలాగే మీకు పోస్టింగ్ వచ్చేసి మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారంట. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి కూడా టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఆ విధంగా మనకి జాబ్స్కి అయితే సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 2600 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని రకాల కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ ప్రతి కేటగిరీ వాళ్ళకి, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంది సర్కిల్. ఇక్కడ తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 180 వేకెన్సీస్ ఉన్నాయి ఏపీ వాళ్ళకి సంబంధించి. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి, తెలంగాణకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి సర్కిల్ మెన్షన్ చేస్తారు. 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 2600 పోస్టులతో ఎస్బీఐ నుంచి ఒక సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది ఈ రోజే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు మల్టిపుల్ సర్కిల్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఏదైనా ఒక సర్కిల్కి మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుంది, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడండి, బేసిక్ పేనే మీకు 48,480 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే స్టార్టింగ్ మీకు 70,000కి పైగానే ఆ యొక్క సాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకి హోదా వచ్చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1కి సంబంధించి ఏదైతే పే స్కేల్ ఉంటుందో ఆ పే స్కేల్ అనేది మీకు ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నము, విజయనగరము. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు.
ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ మెడికల్ కానీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే April 30, 2025 నాటికి మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అంటే మనకి ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఒకవేళ SC ST వాళ్ళైతే +5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడి వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే మీకు ఫస్ట్ ఎవరైతే ఒక జాబ్స్కి అప్లికేషన్ పెడతారో వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 120 మార్క్స్కి సంబంధించి. ఇందులో మనకి చూడండి ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి 120 మార్క్స్కి ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి 50 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి టాపిక్స్ మీద 120 క్వశ్చన్స్ అడుగుతారు. 120 మార్క్స్, 2 అవర్స్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డిస్క్రిప్టివ్ విధానంలో 30 మినిట్స్ పాటు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, దెర్ విల్ బి నో సెక్షనల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా 50 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూని పరిగణలోకి తీసుకొని అయితే సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే SC ST పీడబ్ల్యూడి వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. సో మిగతా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. యాజ్ ఎన్ ఆఫీసర్గా మీరు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో లేదా ఎనీ రీజనల్ రూరల్ బ్యాంకుల్లో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ షెడ్యూల్లో లిస్ట్ చేసినటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ HDFC కానీ ఇలా చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఏదైనా బ్యాంక్లో అట్లీస్ట్ మీకు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, మీకు ఎలాంటి ఆపర్చునిటీ, ఎటువంటి చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీకు తక్కువ కాంపిటీషన్ కనుక జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో మీకు కనుక ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి SBI నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇక బ్యాంక్ జాబ్స్కి సంబంధించి కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన ఆర్కియాలజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించి అలాగే తెలంగాణ హైకోర్టు అవ్వచ్చు, అన్ని రకాల కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.